తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. ఒకే రోజు 1,00,000 కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇందుకు మార్చి 1ని ముహూర్తంగా ఖరారు చేశారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపడతారు. మార్చి 8 తర్వాత ఇతర జిల్లాల్లోనూ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుంది. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత రేషన్ కార్డుల జారీ చేస్తూ ఉండటంతో అంతే అట్టహాసంగా కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. ఒకే రోజు 1,00,000 కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. మార్చి 1వ తేదీ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు. 1,00,000 మందికి ఒకేసారి చేసేందుకైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చురుకుగా సాగుతా ఉన్నాయి. గత వారం సీఎం సివిల్ సప్లై శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో రేషన్ కార్డుల అంశం వచ్చినప్పుడు దానికి సంబంధించి చర్చ జరిగింది. చాలా మంది ఇప్పటికే దాదాపుగా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటు మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు, ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరించారు. ఈ మధ్య కాలంలో కూడా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకున్న వాళ్ళే మళ్ళీ చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రతిసారి కూడా ఇటు మీ సేవా కేంద్రాలకు కావచ్చు, అదేవిధంగా కలెక్టరేట్లు, గ్రీవెన్స్ కు వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నారు. కాబట్టి వాటికి పులిస్ స్టాప్ పెట్టే విధంగా ఉండాలి అని చెప్పేసి సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది స్పష్టంగా చెప్పాలి. అంతేకాకుండా ఇక కార్డుల జారీ కూడా వేగవంతం చేయాలి అని చెప్పేసి ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు మార్చి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఇటు ముహూర్తం ఖరారైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక కార్డు నమూనా ఏ విధంగా ఉండాలి అన్న అంశానికి సంబంధించి కూడా సీఎం అధికారులతో సమీక్షించారు. ఆ కార్డు సంబంధించి ఇటు పేర్లతో పాటు దాంట్లో ఉండాల్సినటువంటి ప్రభుత్వ నమూనాలకు సంబంధించి అన్ని అంశాలను సీఎం అధికారులతో చర్చించి కార్డును కూడా దాదాపు ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఆ మేరకే ఇక కొత్త కార్డులు కూడా ఇవ్వబోతున్నారు. మొదట ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లో వీటిని అమలు చేయబోతున్నారు. ఆ తర్వాత మార్చి 2వ వారం నుంచి మిగతా జిల్లాల్లో కూడా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతం కాబోతుంది. గత 10 ఏళ్లలో ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. చాలా మంది వాటి కోసం ఆశగా ఎదురు చూశారు. చాలా జారీకి సంబంధించి ప్రక్రియను చేపట్టాం. స్వల్పకాలంలోనే 7.5 కాలంలోనే కొత్త కార్డుల జారీకి అన్ని సిద్ధం చేశామని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా చెప్తుంది. ఆ మేరకు ఏర్పాట్లు అయితే చేశారు. ఇక మార్చి 1వ తేదీన ఈ 3 జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మిగతా జిల్లాల్లో కూడా మార్చి 2nd వీక్ అంటే 8వ తేదీ నుంచి మిగతా ప్రాంతాల్లో కూడా ఈ రేషన్ కార్డుల జారీ చేయబోతున్నారు. శశిరేఖ.